చాలా మంది టేబుల్ మర్చిపోయారు. నేను సింపుల్ ఇక్కడ 14 టేబుల్ కానీ 12 టేబుల్ కానీ ఏ విధంగా రాత్రి చూస్తా ఒకసారి. నేను ఇక్కడ స్క్రీన్ పైన 12 రాస్తున్నా ఇంటూ ఇక్కడ నేను 7 రాస్తున్నా. నాకు 12 7 జా రాదు. అప్పుడు వేస్తా చూడండి సరే 2 7 జా 14. ఇక్కడ 1 ఉంటుంది. ఈ 1కు 8 7 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 8 వస్తుంది. కాబట్టి 12 7 జా 84. ఆ విధంగా మనము ఈజీగా చేయొచ్చు. ఓకే సార్, ఓకే ఓకే. 7:45 దాకా సార్. సరే సార్, సరే ఓకే ఓకే సార్. ఇప్పుడు 16 మంది వచ్చారు సార్. ఓకే 12 7 జా 84. ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న రాస్తున్నా 17 టేబుల్ మనకు సడన్ రాదు. 17 ఇంటూ 7 రాస్తున్నా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 7 7 జా 49. ఇక్కడ 9 రాస్తున్నా. రిమైనింగ్ 4 ఉంది. ఈ 4కు 7 యాడ్ చేయండి, మీకు 11 వస్తుంది. దేర్ ఫోర్ 17 7 జా 119. మనం ఈజీగా ఇట్లా కొంచెం మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆ టేబుల్స్ మనకు ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను 18 ఇంటూ 6 రాస్తున్నా. చూడండి ఒకసారి 86 రాస్తున్నా. 8 ఇంటూ 6 48. ఇక్కడ నేను 4 రాస్తున్నా. ఈ 4కు 6 యాడ్ చేయండి, 10 అవుతుంది. దేర్ ఫోర్ 8 6 జా 108. ఈ విధంగా మనం టేబుల్స్ ను చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఇవి ఈ విధంగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. నోటికి ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం చేసేటప్పుడు మనము మల్టిప్లై ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు సంబంధించిన టేబుల్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు మనము ప్రాబ్లంకి వెళ్దాం. నేను చెప్పి మనకు అర్థం ఉంది కాబట్టి అది ఏ విధంగా చేద్దామని ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు నిన్న చెప్పిన దానిలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మెయిన్ కాన్సెప్ట్ అట్లా ఉంది ఇక్కడ. దాన్ని మొత్తం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. నిన్న మనం ఇది మధ్యన ఆగిపోయింది. ఒక్కసారి మనము రైట్ నిన్న మనం చెప్పుకున్నాం కాన్గ్రెంట్స్ అండ్ సిమిలారిటీ ట్రయాంగిల్స్ అనేది చెప్పుకున్నాం. అంటే సర్వ సమానత్వం, స్వరూపత, ఈ రెండింటి కనుక తేడా ఏంటిది అని చూసినట్లయితే మనము నిన్న చిన్నపాటి ఎగ్జాంపుల్ చూసినాం. ఇక్కడ 100 నోట్స్ ఉంది, ఇక్కడ 100 నోట్స్ ఉంది. మనం కనుక ఆ రెండు కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ మనము సర్వ సమానత్వం అన్నాం. ఈ రెండు 100 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ మనం 2 లైన్స్ తీసుకున్నాం. 2 లైన్స్ తీసుకుంటే మనకు ఒక లైన్ తో కరెక్ట్ ఏకీభవించింది, అంటే ఫిట్ అయింది. కాబట్టి దేర్ 2 లైన్స్ ఆర్ కాన్గ్రెంట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ కాన్గ్రెంట్ సింబల్ చూడండి బాగా. కాన్గ్రెంట్ సింబల్ 2 స్ట్రేట్ లైన్ ఇచ్చి పైన ఒకటి క్రాస్ ఇస్తే ఇది కాన్గ్రెంట్ సింబల్. కాన్గ్రెంట్ సింబల్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇంకొక ట్రయాంగిల్ ను కరెక్ట్ ఫిట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్స్ అంటాం. ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్స్. ఈ విధంగా మనకు అసలు కాన్గ్రెంట్స్ అంటే ఏంటిదో ఒకసారి మళ్ళీ చూద్దాం. మనం అసలు డిఫరెన్స్ ఏంటిది నిన్న మనం ఒకసారి చెప్పుకున్నాం. మనం ఆల్రెడీ ఇక్కడ
భుజాలు అంటే సైడ్స్ ఆర్ ఈక్వల్, 3 sides are equal. చూస్తే మనకు సో 3 sides are equal. Therefore and ఇక్కడ చేస్తే ఇక్కడ sides are equal, angles are equal. Therefore 2 triangles is a congruence. Another example చూడండి, మనం ఇక్కడ 2 triangles ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఫిట్ అయింది. Therefore 2 triangles are congruence. ఇక్కడ 3 sides are same, then they are congruence అనుకున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే congruence of triangle. So what is the definition of congruency? The objects which are having the same size and same shape, such objects are called congruence. సో అంటే ఏంటి సర్వ సమానత్వం అంటే ఏంటిది అంటే త్రిభుజం యొక్క సర్వ సమానత్వం అంటే ఏంటిదంటే రెండు త్రిభుజాల యొక్క పరిమాణము ఒకే విధంగా ఉండాలి, వాటి ఆకారం ఒకే విధంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలను సర్వ సమానత్వం అంటారు. అందుకే ఏమంటే ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్, సచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ కాన్గ్రుయెన్స్. ఇది కాన్గ్రుయెన్స్ యొక్క డెఫినేషన్. సో మనకు ట్రయాంగిల్స్ లో 4 టైప్స్ ఆఫ్ కాన్గ్రుయెన్స్ ఉన్నాయి. ఒకటి SAS కాన్గ్రుయెన్స్, SS కాన్గ్రుయెన్స్, ASA కాన్గ్రుయెన్స్, RHS కాన్గ్రుయెన్స్. నౌ హియర్ SAS అంటే సైడ్, యాంగిల్, సైడ్ అంటే భుజము, కోణము, భుజము సర్వ సమానత్వం, భుజము 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 సర్వ సమానత్వం. దాని ఇంగ్లీష్ లో సైడ్ 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 కాన్గ్రుయెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంగిల్, సైడ్, యాంగిల్ కాన్గ్రుయెన్స్ అంటే కోణము, భుజము, కోణము మనము కాన్గ్రుయెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ అంటే లంబ కోణ కాన్గ్రుయెన్స్. ఈ 4 కాన్గ్రుయెన్స్ గురించి మనము క్లియర్ తెలుసుకుంటే మనకు 8th కానీ 9th కానీ 10th కానీ మనకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ మనం ఇక్కడ ఒక్కో దాని గురించి నేర్చుకుందాం. నా ఫస్ట్ ఏమంటాడు SS కాన్గ్రుయెన్స్. SS కాన్గ్రుయెన్స్ మీన్స్ ఏంటంటే if 3 sides are triangle are equal to the corresponding 3 sides of another triangle, then the triangles are congruent. అంటే ఒక త్రిభుజంలో 3 భుజాలు వరుసగా రెండవ త్రిభుజంలో 3 భుజాలకు ఈక్వల్ అయితే ఆ త్రిభుజాలను భుజము భుజము సర్వ సమానత్వం అంటారు. ఇంగ్లీష్ లో if 3 sides are triangle are equal to the corresponding 3 sides of another triangle, then they are triangle or congruency. సో మరి దానికి ఎగ్జాంపుల్ ఏంటి చూసినట్టయితే మనకు ఏం ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి కాన్గ్రుయెన్స్ కు. చూడండి ఇక్కడ ఏమన్నా మనకు భుజాలు సైడ్స్. ఇక్కడ ABC త్రిభుజంలో AB భుజము ఇక్కడ చూడండి 1 లైన్ ఉంది. ఇక్కడ PR లో 1 లైన్ ఉంది. అంటే ఈ సైడ్స్ ఈక్వల్. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 లైన్స్ ఇస్ దేర్. సో BC and PQ are equal. Now here AC and RQ, there are the 2 sides are equal. Now ABC and PQR is congruence. చూడండి ఒకసారి. Yes, congruence. Why congruence? Shape is same, size are same, then 2 triangles are congruence. So here AB is equal to PR, already told. BC is equal to PQ, AC is equal to QR. Now triangle ABC, this is symbol, congruence symbol, triangle PQR. This is called yes congruency. అంటే భుజము భుజం భుజము సర్వ సమానత్వము. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 లైన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 లైన్స్ ఇక్కడ ఉన్నాయి, 1 లైన్ ఉంది, ఇక్కడ 1 లైన్ ఉంది, 2 ఉంది. ఇవి మనకు కరెక్ట్ ఫిట్ అవుతుందా కాదు చూస్తే చూడ ఒకసారి ఏ విధంగా మనకు అది ఫిట్ అవుతుందో
అబ్జర్వ్ చేయండి. ఎస్, ఫిట్ ఈస్ దేర్. Therefore, two triangles are congruents. Why? Shape is same, size is same, then two triangles are congruency. Now here AP is equal to PQ, BC is equal to QR, next వచ్చేసి CA is equal to RP. Therefore, two triangles are congruency. Now here side means భుజము 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 ప్రకారము రెండు త్రిభుజాలు సర్వ సమానత్వము. Now side. Now here another congruence, angle, side, angle. If two angle are there, the one triangle angle are congruent to the corresponding angle and included side of the other triangle, then the triangles are congruent. That means ఒక త్రిభుజంలో ఒక కోణము భుజము కోణము, రెండవ త్రిభుజంలో కోణము భుజము కోణము సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వ సమానత్వము. దాన్ని మనం ఇంగ్లీష్ ఏమంటాం? టూ యాంగిల్స్ అండ్ వన్ సైడ్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఆర్ కాంగ్రుయెంట్ టు ది కరెస్పాండింగ్ యాంగిల్స్ అండ్ ఇన్క్లూడెడ్ సైడ్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్, then the triangles are congruent. Which is congruent? Angle, side, angle, congruent. Now here you can observe చూడండి, ఇక్కడ ఫస్ట్ ఉన్నాం యాంగిల్, హియర్ చూడండి యాంగిల్, నెక్స్ట్ సైడ్ యాంగిల్, నౌ యాంగిల్. సో congruence or not? Yes, two triangles are congruent. Order is told, shape and size are equal, then two triangles are congruent. That is called ASA. Now here angle B is equal to angle Q, angle C is equal to angle R, angle BC is equal to side QR. Now ABC congruence PQR. Here observe that two angles there, one side is there. Two angles, one side. Next వచ్చేసి అనదర్ ఎగ్జాంపుల్, ఇది సంబంధించింది దేనికి? యాంగిల్ సైడ్ యాంగిల్ కు. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏబిసి ఉంది, అక్కడ పిక్యూఆర్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఎస్ సేమ్ ఫిట్ ఈస్ దేర్. Therefore here two triangles are congruent. ఎందుకు కాంగ్రెన్స్ అవుతుంది మనకు? చూడండి అక్కడ ఎందుకు అవుతుందో అది మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. దేనివల్ల మనకు కాంగ్రెన్స్ అవుతుంది? ఏం కొంచెం కనుక సైజ్ అయినా సేఫ్ అయినా చేంజ్ ఉంటే కనుక అది కరెక్ట్ ఫిట్ కాదు. ఫిట్ కాకపోతే అవి కాన్ఫిడెన్స్ కాదు, అప్పుడు అవి సర్వసమానత్వం పాటించవు అంటారు. ఒకవేళ సేమ్ ఉంటే మనకు అవి పాటిస్తాయి. అందుకే మనం ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, సైడ్ బిసి ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో తెలుగులో కోణము భుజము కోణం మీన్స్ యాంగిల్ సైడ్ యాంగిల్ కాన్గ్రుయెన్సీ. తెలుగులో కోణము భుజము కోణము సర్వ సమానత్వం అని కాంగ్రెస్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ అయితే ఏమంటే సైడ్ యాంగిల్ సైడ్. ఇఫ్ టూ సైడ్స్ అండ్ ది యాంగిల్ ఇన్క్లూడెడ్ యాంగిల్ of the triangles are congruent to the corresponding two sides and the included angle of another triangle, then the two triangles are congruency. That means oka tribhujamlo oka bhujamu కోణము భుజము వరుసగా రెండవ త్రిభుజంలో భుజము కోణము భుజానికి ఈక్వల్ అయితే ఆ రెండు త్రిభుజాలు సర్వ సమానత్వము, దాన్ని మనం ఇంగ్లీష్ లో కాన్గ్రుయెన్సీ అంటాం. ఇక్కడ మనకు చూద్దాం, ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, తీసుకుని మనకు ఏమని చూద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ సైడ్ మీన్స్ ఏబి, యాంగిల్ మీన్స్ బి, సైడ్ మీన్స్ బిసి అంటే సైడ్
యాంగిల్ సైడ్ వన్ ట్రయాంగిల్. కరెస్పాండింగ్ అంటాడు. కరెస్పాండింగ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్యూ ఇక్కడ సైడ్, ఇక్కడ క్యూ యాంగిల్, ఇక్కడ పిక్యూఆర్ అంటే క్యూఆర్ సైడ్. దట్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, then BC is equal to QR. Therefore, angles are congruency. Now here's what ikkada. Yes, fit is there. Two triangles are fit. Now, angles are congruency. Already told AB is equal to PQ, BC is equal to QR, angle B is equal to angle Q. Then triangle ABC is congruency, triangle PQR. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సంబంధించింది మన ఎగ్జామ్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, టూ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెన్స్ ఆర్ నాట్. అంటే ఈ రెండు ట్రయాంగిల్ మనకు అవుతాయా కావా అంటే మనకు టూ ట్రయాంగిల్స్ కూడా మనకు కాన్గ్రెన్స్ అవుతాయి. చూడండి ఒకసారి, rotated. Yes, congruence. So rotate is there, congruence. Now here BC is equal to QR, angle C is equal to angle R, CA is equal to RP. Then bhujamu kona bhujam means side angle side. As per side angle side is congruency. తెలియమంటాం భుజము కోణం భుజం ప్రకారం సర్వ సమానత్వము. ఇవి మనకు వచ్చేసి ఇంకొకటి ఉంది ఇక్కడ, అది RHC. దట్ మీన్స్ ద హైపోటెన్యూస్ అండ్ సైడ్ ఆఫ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ది హైపోటెన్యూస్ అండ్ సైడ్ ఆఫ్ ది అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రుయెంట్. దట్ మీన్స్ లంబకోణ త్రిభుజంలో కర్ణము, లంబము, భుజము వరుసగా రెండవ త్రిభుజంలోని కర్ణము, లంబము, భుజానికి ఈక్వల్ అయితే దాన్ని మనము RHC కాన్గ్రుయెన్సీ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది, ఇక్కడ కూడా మనకు సైడ్ ఉంది, పర్పెండిక్యులర్ ఇంకో సైడ్ ఉంది. Congruents are not. So here see that yes, two triangles are congruency. So ఇక్కడ మనకి ఏమి ఇస్తుందంటే మళ్ళీ ఇక్కడ AB is equal to PQ, BC is equal to QR, angle B is equal to angle Q is equal to 90 degrees. Then ABC is congruency symbol గుర్తుంచుకోండి బాగా, ఇది congruency symbol triangle PQR. Now here, so ikkada if two triangles have the same size but different shapes, then they are similar. Now congruence is over topic. Next topic, similarity. So similarity definition, same size but different shapes, that's called similarity. బాగా గుర్తుంచుకోండి. ఏమంటారు ఇక్కడ, సైజు అంటే పరిమాణం ఒకే రకంగా ఉండాలి, షేప్ ఆకారం వేర్వేరుగా ఉంటే వాటి మనము సిమిలారిటీ మీన్స్ సరూపత, తెలుగులో సరూపత అంటాం. సో మనకు ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ అది ఏ విధంగా ఉందన్నది మనకు చూడండి. ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ PQR ఉంది. సో ఏబిసి సైజు స్మాల్ ఉంది, PQR సైజు బిగ్ ఉంది. So two triangles are not congruent, but similarity is there. Not congruent, but similarity is there. Why? That shape is same, size is okay. Now here, so ikkada fit avutaledu, not fit is there. Then two triangles are similarity. So ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, సిమిలారిటీ సింబల్ చూసుకోండి. ఇక్కడ సిమిలారిటీ సింబల్ ఇది. సో కాన్ఫిడెన్స్ కి సిమిలారిటీకి సింబల్ డిఫరెన్స్ ఉంది.
ఇదేమో సిమిలారిటీ సింబల్. నౌ హియర్ నెక్స్ట్ వచ్చేసి two line segment have the same length, then they are similar. సో ఏమంటుంది ఇక్కడ ఏబి ఇచ్చిండు, పిక్యూ ఇచ్చిండు. సో ఇక్కడ ఏమంటానంటే టూ లైన్ సెగ్మెంట్ హ్యావ్ ది సేమ్ లెంత్, దెన్ దే ఆర్ సిమిలర్. చూద్దాం ఒకసారి. ఎస్, సిమిలర్ కాన్గ్రెన్స్ కాదు, నాట్ కాన్గ్రెన్స్. They are here similar. So observe that here. Now AB is similar PQ. AB is similar PQ. Now here observe that figure 1, here figure 2. So here figure 1 small is there, here figure 2 big is there. Though two figures are similar but not congruence, similar triangles. The objects which are and have the same size and different shapes, then objects is called similarity. So definition ఏమంటున్నాడు ఇక్కడ మనకు, మనం చూస్తే definition ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు, the objects which are having the same size and different shape, such objects are called similarity. ఇక్కడ మీకు దాదాపు అర్థం అయ్యే ఉంటుంది అక్కడ, అది డెఫినేషన్. దేంది? సిమిలారిటీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. నౌ హియర్ సో త్రీ సిమిలారిటీస్ దేర్. ఏఏఏ సిమిలారిటీ, ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ. నౌ వన్ బై వన్ డిస్కస్ సిమిలారిటీ ట్రయాంగిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ ఏఏ సిమిలారిటీ. నౌ ఇన్ ఏ టూ ట్రయాంగిల్స్ ఇఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ their corresponding sides are in a proportion and hence the triangle is a similarity. ఏమంటాడు? యాంగిల్ సమానం, sides is proportions. Angle is equal, sides is proportion, then is called similar, like a similarity. Now here so figure is there. So ikkada 65 70 45, 65 70 45. So అందుకే ఏమని ఇక్కడ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరెస్పాండింగ్ సైడ్ సైజ్ ప్రపోర్షన్, దట్ ఈస్ కాల్డ్ సిమిలారిటీ. కోణాలు మాత్రం సమానంగా ఉంటాయి, భుజాలు మాత్రం ప్రపోర్షన్ రేట్లో ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ సిమిలారిటీ. తెలిసింది ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ ఇచ్చింది మనకు. సో ఇక్కడ మీకు కొంచెం చూసినట్టు ఇక్కడ చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ 3/5, బీసీ ఈజ్ ఈక్వల్ 6/10. సో రేస్ వస్తే సమ్ ఈక్వల్ 3/5 3/5 3/5. సో రేస్ ఈజ్ ఈక్వల్, దెన్ ద triangles are similarity. Note, it can also started a AA similarity is criticized. So ఏ అంటే మన యాంగిల్ నెక్స్ట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక సిమిలారిటీ ఉంది, అది కూడా చూద్దాం. ఏంటంటే ఎస్ఎస్ సిమిలారిటీ. ఇన్ ఏ టూ ట్రయాంగిల్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, దెన్ their corresponding angles are equal and hence the triangles are similarity. ఏమంటారు ఇక్కడ? సైడ్స్ ప్రపోర్షనల్ ఉండాలి, యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దెన్ కాల్డ్ సిమిలారిటీ. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి సేమ్ చూస్తే మనకు 6 5 4, సైడ్ 6, ఇయర్ 5, ఇయర్ 9, 7.5 6. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70. ఇయర్ సేమ్ సైజ్ లో చూడండి, ఇక్కడ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 60, యాంగిల్ కి ఈజ్ ఈక్వల్ టు 50, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 70. సిమిలారిటీలో ఏమంటే ఇక్కడ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సైడ్ ఆర్ ప్రపోర్షన్, రేషియో ప్రపోర్షన్, దట్ ఈస్ కాల్డ్ సిమిలారిటీ. ఓకే, నౌ therefore ABC similarity PQR. Now another ACS similarity.
if one triangle equal to one angle, other triangle, and including sides, these angles are proportional, then the triangle is similarity. So here also, so ikkada two triangles there, x, y, z, p, q, r. Here q is angle, here y is angle, angle is same. So side is a proportional ratio, that is called S A S similarity. చూడండి ఇక్కడ 7 9 3.5 for half of అంటే proportional